JTV, Voice of Jagyapat. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా ఇది వచ్చి నిర్ణయిస్తూ అది రెండు ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో రెండు చేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వారి తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇగో మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%. అలాగే ఒక రాష్ట్రం ఇచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలకి మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్న వీళ్ళు ఎస్టిమేట్ ఈ రకంగా ఉండబోతుంది అనేది, దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని ఉండాలని భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవికత ఏది? ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతేకాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్,
మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తామని చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టరు? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తాను తందాను అనుకొని అర్థం అవట్లే. వాస్తవం చెప్పడానికి తప్పేముంది? ఎస్ మా ప్రదర్శన ఇచ్చాం, కానీ ప్రదర్శన పంపించినప్పుడు కూడా వాస్తవికత ఉండాలి. నీకు రెవెన్యూస్ వచ్చి ఓన్ రెవెన్యూస్ వస్తుంది 2.69% వచ్చినప్పుడు హౌ కెన్ హెచ్చు 8%కి వెళ్ళగలుగుతావు? సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి. ఆదాయం పెరగకుండా ఎలా పెరిగిపోతాయి? ఏమని ఇదంటే బ్రహ్మ పదార్థం వినొద్దా? పాతాళ పేరు మంత్రం ఏమైంది? ఎక్కడ? పోనీ గత ప్రభుత్వంతో పోల్చి చేసుకుంటే గత ప్రభుత్వాల్లో అంతకుముందు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన 2019లో సుమారు 3,90,000 కోట్ల రూపాయలు వచ్చి పాత ప్రభుత్వం 14 ముందున్న విభజనలో వచ్చిన 1,30,000 కోట్లతో కలుపుకుంటే 3,90,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. గత 5 సంవత్సరాల్లో అది 7,20,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఏంటి? సుమారు దగ్గర 3,70,000 కోట్ల రూపాయలు పెరిగింది. పెరిగింది. ఓకే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేకుండా సుమారు 65 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం, వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ 10 సంవత్సరాల స్వర్ణయుగాన్ని ప్రజలు చూసిర్రు. మరి 27వ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ, మా ఇంట్లో ఒక పండుగ రోజు, మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది, రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్, ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు, కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది, అన్ని నియోజకవర్గాలలో 12, 13వ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి. 20వ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ తర్వాత 27వ తారీఖున ప్రతి డివిజన్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం, బంటింగ్లు కానీ, బ్యానర్లు కానీ, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మరి చలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్ళడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, సింపథైజర్స్, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఎందుకంటే ఆ బ్రహ్మాండమైనటువంటి స్వర్ణయుగాన్ని మీరు చూసిండ్రు, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చూసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 1.5 సంవత్సరాలు మరి ఏమి జరుగుతుందో మన కళ్ళ ముంగట మనం చూస్తున్నాం. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు, మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
మన అందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి మరి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఒక టీడీపీ నాయకుడు వేధింపుల వలన ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ నాగాంజలి అనే అమ్మాయి 13 రోజులు ఆమె ప్రాణాలతో ఉంది. ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరుగుంటారు, కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు. ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట. ఎవరికి కావాలి శ్రద్ధాంజలి? ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. అంత దారుణంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఎందుకంటే ఈవెన్ నాగాంజలి విషయంలో తీసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆమె చనిపోయే కూడా ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి, ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావట్లేదు? వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు? లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు? ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు? నిజంగా మీరు నిజాలు చెప్పే వాళ్ళే అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి నిజాలేంటో బయటకు చెప్పాలి కదా. అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు, బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏమైనా ఈ సంఘటనల గురించి కనీసం చర్చ జరిగిందా? ఎటువంటి చర్చ జరగలేదు సరికదా. రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు. మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. అలాగే స్కిట్లు, వెహికల్ చేష్టలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా వెహికల్ నవ్వులు నవ్వడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి మీద సమీక్ష చేయాలి, వాళ్ళకి పరామర్శ చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎక్కడ కనిపించదు. ఇన్ని సంఘటనలు ఈ 10 నెలల్లో జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే వీళ్ళు స్పందించి మంత్రులు వెళ్తారు. మా జగనన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తే వీళ్ళు సాయం అందించడానికి ప్రయత్నిస్తారు. ఏ ఒక్క సందర్భంలో కూడా కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి వీళ్ళంతటి వీళ్ళు ఇండివిజువల్గా. మా పార్టీ స్పందిస్తేనా వీళ్ళలో చలనం వస్తూ ఉంది. ఇంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎన్నోసార్లు చెప్పారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించము అనేసి. మరి టీడీపీ నేతలైతే మీరు ఏం చేస్తున్నారు? ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము, ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే, నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎవరికి కావాలి ఆ స్టేట్మెంట్స్? మరి ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే. ఆవిడ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు? మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో, అలాగే మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఏమి చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాండి. వీటన్నిటికీ కారణం మద్యము, గంజాయి, డ్రగ్స్ అయితే గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో మొన్ననే డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. 2 నెలల క్రితం తీసుకుంటే అదే జిల్లాలో గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. అలాగే గంజాయిని 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు. ఎక్కడ రూపుమాపారు? విచ్చలవిడిగా ఈ విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది. మొన్ననే అరకులో ఒక వెహికల్ బోల్తా పడితే గంజాయి దొరికింది. అంటే పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు పట్టుకోరా? ఇలా యాక్సిడెంట్స్ జరిగితే గంజాయిలు గట్ట బయటపడాలి, అప్పుడు అరెస్ట్ చేస్తారా?
పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలన్న మీద దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల మాన ప్రాణాల రక్షణకి ఉపయోగించట్లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అసలు మొన్ననే మార్చి 30న రిపోర్టు చెప్పారు ఏంటంటే మద్యం అమ్మకాలు గత ఏడాది కంటే ఈ ఏడాది 9.1% పెరిగాయి అనేసి. అంటే బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశిష్టత గురించి మీకు నేను చెప్పాలి. రాముల వారి గురించి ఆ రోజున వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడుగుతారు. ఒక సత్యం, ధర్మం, న్యాయం అన్నీ కలిసి ఒక వ్యక్తిలో ఉంటే అలాంటి వ్యక్తి ఎవరు, అలాంటి వ్యక్తి మీకు ఏమైనా తెలుసా అని అడిగితే అప్పుడు నారద మహర్షి వాల్మీకి రాముల వారి గురించి చెప్తాడు. అప్పుడు రాముల వారి చరిత్ర రామాయణం మొదలవుతుంది. రాయటం వాల్మీకి మహర్షి మొదలెడతారు. దానికి అంత పవిత్రత ఉంది. ఎందుకంటే తల్లి దగ్గర తల్లి ధర్మం, తండ్రి దగ్గర తండ్రి ధర్మం, సోదరుడితో సోదరుడు, ఇలా ఎవరి ధర్మాలను వారికి కావలసిన విధంగా ఇవాళ ఈ దేశంలో మనం ఏ విధంగా ఒక వ్యక్తి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్న దానికి నిదర్శనమే రామాయణం, రాముల వారి జీవితం. ఎక్కడ చూసినా ఏం చేసినా ఆయన న్యాయం, ధర్మం మీదే మాట్లాడతాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పుని సరిచేసే పద్ధతిలోనే పోతాడు. చివరికి రావణాసురుడు వధ జరిగిన తరువాత కూడా రావణాసురుడికి అంత నీకు బాధ పెట్టిన రావణాసురుడిని కూడా కైలాసానికి వెళ్ళమని చెప్పి నీకు కైలాసానికి పంపించినటువంటి మనస్తత్వం. ఎందుకంటే రావణాసురుడిలో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించే వ్యక్తి రాముల వారు. అలాంటి వ్యక్తి రాముల వారి శ్రీరామనవమి రోజు అన్ని చోట్ల ప్రపంచం, దేశం, రాష్ట్రం, ఊరు, ప్రతి వాడ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటాం. అంటే శ్రీరామనవమి ఉత్సవాలంటే రాముల వారి సీతారాముల కళ్యాణం చేసుకుంటాం. అందరం కూడా చిన్నప్పటి నుంచి అందరం ఈ పందిళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళమే. దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళు ఇచ్చే పానకం, వడపప్పు తిని మనం దేవుడికి దండం పెట్టుకుని వస్తాం. ఎందుకంటే ఈ హిందూ సాంప్రదాయంలో, ఈ వ్యవస్థలో అన్నీ కూడా భాగమై ఉంటాయి. ఇది ఒక హిందూ మతం మీదే కాదండి, ఒక హిందువులకు సంబంధించిందే కాదు. రాముల వారు ఆ రోజున శ్రీరామనవమి రామదాసు గారు అక్కడ భద్రాచలంలో రాముల వారికి ఆభరణాలు తయారు చేస్తే ఆభరణాల మీద గొడవై రామదాసుని జైల్లో పెడతాడు తానీషా. అప్పుడు తానీషా కల్లో కనపడి రాముల వారు నేనే రాముల వారిని ఇవన్నీ చెప్పి చేయించానని చెప్పేటప్పటికల్లా రామభక్తుడైనటువంటి రామదాసుని వదిలిపెట్టి ఆయన క్షమాపణ చెప్పిన సంఘటన మనం వింటాం, చూసాం, చరిత్రలో చూసాం. అంటే అక్కడ తానీషా లాంటి నిజాం నవాబులు కూడా రాముల వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. అంటే ముస్లిం మతం కూడా రాముల వారిని దండం పెట్టుకుంటారు, ఆనందంగా చూస్తారు. ఆయన ఆచార వ్యవహారాలన్నింటిలో కూడా పాలు పంచుకుంటాం. ఇది ఈ విధంగా జరుగుతున్నది. బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు జరగల. నిన్న ఆలూరు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయన చేసిన పని ఏంటండి? అసలు ఏమన్నా మతిండి చేస్తారా? ఎవడన్నా బుర్రున్నాడా పని చేస్తాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. యథా రాజా తథా ప్రజ. రాజుగారు ఏ విధంగా ఉంటాడో ఆయన దగ్గర ఉండే బంటులు కూడా ఆ విధంగానే ఉంటారు. రాజుగారి గురించి చెప్పాలంటే ఇక అసలు ఇప్పుడు ఈ సమావేశం మొత్తం రాజుగారి మీదే పోతుంది. ఆ రాజుగారు ఎవరయ్యా అంటే రాజులను తలపించేటువంటి వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. తన ఇంట్లో ఉగాది ఉత్సవాల కోసం వెంకటాయపాలెంలో దగ్గర 4-5 కిలోమీటర్లో గుడి ఉంటే గుడికి వెళ్ళం. మేము దేవుడే మా దగ్గరికి రావాలి, ఇంట్లో సెట్టింగ్ చేస్తాం. ఎవరన్నా ప్రసాదం ఇస్తే చూసి పక్కన పెడతాం, అక్షంతలు ఇస్తే కింద పడేస్తాం. మాకేం సంబంధం లేదు, మేము ఏ మతాన్ని గౌరవించాం. రాజకీయ అవసరాలకు అన్ని మతాలని వాడుకుంటాం. అది మా పద్ధతి. మా పద్ధతి ప్రకారం మేము పోతాం. అవసరానికి ఏ మతమైనా వాడేస్తాం. నేను గంగలో మునిగితే ఈయన హిందువు అంటారు, హిందువు అయిపోయాను.
హిందువుకి నేనే ప్రతినిధిని చెప్తావు, ఇంకో చోటుకెళ్ళి నేనే క్రిస్టియన్ చెప్తావు, ఇంకో చోటుకెళ్ళి ఇంకో మాట చెప్తావు. ఏదైనా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఓ పెద్ద యాగాలు చేశారు, యాగాలు చేశారు. ఎవడన్నా చెప్పులు వేసుకుని వెళ్తారండి, చొక్కా వేసుకుని వెళ్ళవండి. యాగశాలలోకి వెళ్ళాలంటే ఎంతో పవిత్రంగా ఉంటుందండి. ఎందుకంటే నేను మా ఇవాళ ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్లో మేము చేసినప్పుడు ఎవరిని బయట వాళ్ళని ఎవరిని రానిలా, ఎవరైతే యజ్ఞం చేస్తారో అమ్మనబోలు, పల్లెపహాడ్, అక్కనపల్లి, బెండల్పహాడ్, నక్కలపల్లి, షాపల్లి, తొండల్వాయ్, నెమ్మాని, జువిగూడెం, చౌడంపల్లి, బ్రాహ్మణ వెల్లంల గ్రామాల్లో PSCS మరియు ఐకిపిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన ప్రియతమ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.